మేడం ఒక్కసారి పూనం కౌర్ విషయానికి వద్దాం. ఈ విషయం వచ్చినప్పుడే, ఈ విషయం బయటికి వెలుగులోకి వచ్చినప్పుడే పూనం కౌర్ కూడా ఒక ట్వీట్ చేశారు. నేను కంప్లైంట్ చేసినా కానీ సినీ ఇండస్ట్రీ పెద్దలు ఎవరు పట్టించుకోలేదు. ఒక పెద్ద టాప్ డైరెక్టర్, ఆమె డైరెక్టర్ చెప్పేసింది, పేరు కూడా ఓపెన్ గా చెప్పేసింది, త్రివిక్రమ్ నాకు అవకాశాలు రాకుండా కూడా అడ్డుకున్నారు, పవన్ కళ్యాణ్ కూడా తన కెరీర్ ని నాశనం చేశారని చెప్పి ఆమె ఓపెన్ గా చెప్పింది. కనీసం దీని మీద సినీ పెద్దలు కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. నిజంగా అంటే ఆమె చెప్పే దాంట్లో అసలు వాస్తవం ఉందంటారా? ఎందుకంటే ఇది దాదాపు ఒక 3-4 ఏళ్ల నుంచి నడుస్తుంది. అవును అండి. చాలా కాలం నుంచి ఆ అమ్మాయి చెప్పుకుంటూనే ఉంది. అది వాస్తవం ఉందంటారా అంటే ఉండి ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని ఫోటోగ్రాఫ్స్ బయటకు వచ్చాయి కాబట్టి. కానీ వాళ్ళ మధ్య ఏం జరిగింది, ఏంటి అన్నది పూర్తిగా క్రిస్టల్ క్లియర్ గా ఆ అమ్మాయి ఎప్పుడు బయటికి చెప్పలేదు. అంటే ఎలా అంటే ఒక ఒక తెరచాటు లాగానే ఆ అమ్మాయి చెప్పుకుంటూ వచ్చింది. 100% దిస్ వాజ్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ అని చెప్పలేదు. అవును, ఎప్పుడు చెప్పలేదు. అవును. ఎప్పుడు చెప్పలేదు. ఓన్లీ నేను కంప్లైంట్ చేశా, ఇతను ఉమ్, అలాంటోడు, హీఈస్ నాట్ ఉమ్, గురూజీ, హీఈస్ నాట్ ఉమ్, రైట్ పర్సన్, ఇట్లనే అవును. చెప్పుకుంటూ వచ్చింది తప్ప. లైక్ ఫిల్లర్స్, ఆ ట్రైలర్స్ ఇస్తూ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. ఉమ్, ఎగ్జాక్ట్లీ. సో ఉమ్, బట్ క్రిస్టల్ క్లియర్ గా ఇది జరిగిందని, ఏం జరిగింది అన్నది మేబీ త్రివిక్రమ్ కి పవన్ కళ్యాణ్ కి ఆ అమ్మాయికి మధ్య జరిగిండొచ్చు. జరిగిన కొన్ని అంశాలు నాకు పర్సనల్ గా తెలుసు. నాకు పర్సనల్ గా జరిగినాయి ఆ అమ్మాయి మీడియా ముందుకు వచ్చి చెప్పకుండా నేను చెప్పను. అది ఉమ్, జరగని పని. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే చెప్పకూడదు. ఎథికల్లీ ఇట్స్ నాట్ కరెక్ట్. ఈ ఓకే. అమ్మాయిది ఈ పాపది ఏంటంటే ఎఫ్ఐఆర్ చేసింది కాబట్టి మనం మాట్లాడుకోవచ్చు. అవును, అవును, ఎగ్జాక్ట్లీ. అక్కడ మరి అమ్మాయి చేయలేదు కాబట్టి. సో నేను నాకు సగం తెలిసినా పూర్తిగా తెలియదు. మరి సగం వెర్షన్ తెలిసినా సరే, అంటే ఉమ్, ఆ దాంట్లో ఎవరైతే డిస్కస్ చేసి దాన్ని సార్ట్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులు ఇండస్ట్రీ వాళ్ళే, అవును. వాళ్ళు నాకు చెప్పింది. కానీ అది నేను బయటికి చెప్పకూడదు. బికాజ్ ఇట్స్ నాట్ ఎథికల్. ఎస్, ఎగ్జాక్ట్లీ మేడం. మరి ఎందుకు అమ్మాయి అంటే బయటకు వచ్చి మాట్లాడలేనప్పుడు ఆమె ఎందుకు ఇట్లా ప్రతిసారి, అప్పుడు ఒకసారి ఏదో సమయం సందర్భం వచ్చినప్పుడల్లా ఒక ట్వీట్ వేయటం వదిలేయటం, ట్వీట్ వేయటం వదిలేయటం ఊరికే, అంటే ఇదేంటంటే మీడియా వాళ్ళని కూడా పిచ్చోళ్ళు చేస్తున్నట్టు, మీడియా వాళ్ళని కానీ జనాలు కానీ పిచ్చోళ్ళు చేస్తున్నట్లే ఉంది వాస్తవానికి. అంటే కన్ఫ్యూజ్ చేయటం కానీ, లేదంటే ఒక సందిగ్ధంలో పడేయటం కానీ. చెప్తే న్యాయం జరగదేమో అన్న ఎప్పుడు పెద్దోళ్ళకు చట్టం దగ్గరగా ఉంటుంది కదండి. డబ్బున్నోళ్ళకి న్యాయం చాలా అట్లా దగ్గరగా వదిలేస్తే ఉంటుంది. సరిపోద్ది కదా, ఇంకెందుకు దీని గురించి సమయం సందర్భం వచ్చినప్పుడల్లా ఊరికి అప్పుడో ట్వీట్ చేయటం, అప్పుడో ట్వీట్ చేయటం అని. మనిషికి బాధ, వేదన, ఒక కసి, ఇంకా ఉమ్, అంటే ఒక ఒక ఆడపిల్ల, అది ఒక అవును. ప్రియురాలైనా, ఒక భార్య అయినా, లేకపోతే ఒక బాధితురాలైనా, ఉమ్, పదే 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 వెన్ షీస్ బ్రింగింగ్ అప్ ఓల్డ్ థింగ్స్ అంటే ద ప్రాబ్లమ్ ఈస్ నాట్ ఎట్ సాల్వ్డ్ అని అర్థం. ఎస్. వెన్ ఎగ్జాక్ట్లీ. షీ ఫెల్ట్ ద ప్రాబ్లమ్ ఈస్ సాల్వ్డ్ వదిలేస్తుంది. సో స్టిల్ ఎక్కడో ఏదో మిగిలిపోయింది అన్నది ఆ అమ్మాయికి వేదన ఉండొచ్చు. ఓకే. మరి ఎందుకు ఈ మధ్యకాలంలో అసలు ఆమె గత కొన్నేళ్ళుగా 3-4 ఏళ్ళుగా చూసుకుంటే ఆమె తెలుగులో సినిమాలు కూడా లేవు ఏంటి మేడం అసలు ఎందుకు? నేను కూడా సినిమాలు చేయట్లేదు కదండి. అంటే మీరంటే మీరు ఒక రాజకీయం, ఒక పొలిటికల్ దారి ఎంచుకున్నారు, పెద్దగా ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు. మరి ఆమె వేరు కదా. ఆమె మొన్న ఆ మధ్య ఒకసారి రాహుల్ గాంధీని కూడా కలిసింది జోడో యాత్రలో. ఎందుకంటే అక్కడ రైట్, స్వయంగా రైట్, స్వయంగా నేనే ఉన్నా, ఆమెతో ఒక బయట కూడా తీసుకున్నా, మాట్లాడిచ్చాను. జస్ట్ రైట్, రైట్, సపోర్ట్ చేసింది, వెళ్ళిపోయింది. రైట్. ఐ డోంట్ నో మరి ఇప్పుడు. సి, తను నాకు ప్రొఫెషనల్ గా తెలుసు, ఎప్పుడైనా ఈవెంట్స్ లో కలవడం తప్ప. షీఈ్ నాట్ మై ఫ్రెండ్. ఓకే. కాబట్టి తన పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందన్న తన ఫ్రెండ్స్ కి తెలుసు. ఏంటి, తన ఉమ్. పాలిటిక్స్ లోకి రావాలనుకుంటుందా, లేకపోతే అసలు ఏం చేయాలనుకుంటుందా, న్యూట్రల్ గా ఉండాలనుకుంటుందా, సింగిల్ గా ఉండాలనుకుంటుందా, ఆ రిలేషన్షిప్ లో ఉందా, లేకపోతే అసలు ఆమె ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటన్నది ఐఎమ్ నాట్ ద కరెక్ట్ పర్సన్ టు స్పీక్ అవుట్, ఉమ్. బికాస్ ఐఎమ్ నాట్ హర్ ఫ్రెండ్.